మీలో చాలా మంది క్యాబ్ కొని హైదరాబాద్ లో క్యాబ్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటారు. నిజానికి క్యాబ్ బిజినెస్ చేస్తే ఒక రోజుకి ఎంత మనీ వస్తాయి అనేది క్లియర్ గా చూపిస్తాను. ఒక 3,000 రూపాయలు రావాలంటే ఎంత పెట్రోల్ పోతుంది, సిఎన్జి కార్ అయితే ఎంత సిఎన్జి పోతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్ గా మీకు చెప్తాను. ఊబర్ లాగిన్ చేసిన వెంటనే ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. 388 రూపాయల రైడ్. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ 20 కిలోమీటర్లు చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ కి అయితే వచ్చేసాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. సక్సెస్ఫుల్ గా ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుండి అయితే 20 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకేమాత్రం ఆలోచించక డ్రాప్ లొకేషన్ అయితే వెళ్ళిపోదాము. ఈ ఊబర్ వాళ్ళు జీరో కమిషన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇంతకు ముందంతా కూడా మన దగ్గర ప్రతి రైడ్ లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు పర్ డే కి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. మన దగ్గర ఎలాంటి కమిషన్ కట్ చేయమని వీలైతే చెప్తున్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసరికి పర్ డే కి 152 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు అంతా ఊబర్ లో వర్క్ చేసి కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది క్లియర్ గా మీకు చూపిస్తాను. 3,000 రూపాయలు సంపాదించడానికి నాకు ఎంత టైం పట్టింది అనేది కూడా మీకు చెప్తాను. ఫైనల్ గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చాను. ఈ కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకొని ట్రిప్ అనేది ఎండ్ చేద్దాము. ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే 502 రూపాయలు ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ మునీరాబాద్ అయితే చూపిస్తుంది. మీలో చాలా మంది అన్న హైదరాబాద్ లో ర్యాపిడ్ బెస్టా, ఊబర్ బెస్టా క్యాబ్ లో వర్క్ చేయడానికి అని చెప్పి అడుగుతున్నారు. నన్ను అడిగితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఊబరే బెస్ట్. ఎందుకంటే ఊబర్ లో జీరో కమిషన్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఊబర్ లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి. ఏ ఏరియాలో ఉన్నా మీకు కంటిన్యూస్ గా రైడ్స్ అయితే వస్తాయి. ర్యాపిడ్ లో అలా కంటిన్యూస్ గా రైడ్స్ అయితే రావు. ఫైనల్లీ పికప్ లొకేషన్ కి అయితే వచ్చాను. మేడం గారి ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుండి ఇంకొక పాయింట్ కి అయితే వెళ్ళాలి. యాక్చువల్లీ 2 పికప్ పాయింట్లు అయితే పెట్టారు. ఇంకొక కస్టమర్ ని ఇంకొక పికప్ పాయింట్ కి వెళ్ళి ఆ కస్టమర్ ని పిక్ చేసుకోవాలి. డైరెక్ట్ లొకేషన్ కి వచ్చి సెకండ్ కస్టమర్ కూడా పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మునీరాబాద్ కి అయితే వెళ్ళాలి. 35 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంకేమాత్రం ఆలోచించకుండా డ్రాప్ కి అయితే వెళ్ళిపోదాము. కస్టమర్ పిక్ చేసుకుని కాస్త ముందుకు వస్తుంటే హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ లో కార్ బయటకు పడాలంటే 20 నిమిషాల టైం ఇక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక రోజు కథ కాదు, ప్రతిరోజు ఇలానే ఉంటుంది. దాదాపు ఇక్కడ ఒక 15 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేశాను. 20 నిమిషాల తర్వాత ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్ అయితే వెళ్తున్నాను. అన్న వ్యాగనర్ సిఎన్జి కార్ కొంటే 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జి తో మన హైదరాబాద్ లో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జి తో మన హైదరాబాద్ లో 2,500 నుంచి 3,000 రూపాయల వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. మరి 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జి కాస్ట్ ఎంత? నా వెహికల్ లో నేను 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జి పెట్టడానికి 800 రూపాయలు అయితే పే చేస్తూ ఉంటాను. అన్న క్యాబ్ డ్రైవర్ కి ఒక రోజుకి 5,000 రూపాయలు మనీ వస్తున్నాయంట కదా, అది నిజమా అని చెప్పి అడుగుతున్నారు. ఒక రోజుకి ఒక క్యాబ్ డ్రైవర్ 5,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టం అయ్యాయి. యావరేజ్ గా 3 నుంచి 4,000 అయితే సంపాదించవచ్చు. 4,000 సంపాదించాలని సరే ప్రతిరోజు 15 గంటలు అయితే లాగిన్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఒక క్యాబ్ డ్రైవర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే దానికంటే క్యాబ్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ టైం కి ఫుడ్ తిండు, కరెక్ట్ టైం కి పడుకోడు, కరెక్ట్ టైం కి ఇంటికి కూడా వెళ్ళలేడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తేనే క్యాబ్ డ్రైవర్ కి ఒక రోజుకి 3 నుంచి 4,000 రూపాయలు అయితే వస్తాయి. ప్రతిరోజు 13 నుంచి 15 గంటలు పనిచేయడం అంటే అందరి వల్ల కాదు భయ్యా, క్యాబ్ డ్రైవర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. క్యాబ్ డ్రైవర్లందరికీ జోహార్. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్ కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. 523 రూపీస్ అయితే చూపిస్తుంది. మేడం గారి దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటి వరకు నా ఎర్నింగ్స్ వచ్చరికి 890 రూపాయలు ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. ఈ ట్రిప్ లో నాకు ఎలాంటి నెగిటివ్ బ్యాలెన్స్ అయితే రాలేదు. అంటే ఊబర్ వాళ్ళు చెప్పినట్టు కమిషన్ ఏమీ కట్ చేయట్లేదు. కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనకే ఇచ్చేస్తున్నారు. వచ్చిన రైడ్ వచ్చినట్టు కంప్లీట్ చేసి 13 గంటల సేపు లాగిన్ లో ఉంటే 3,120 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. క్యాబ్ ఎర్నింగ్స్ గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి.